జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 5న జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకొని లోపలికి వెళ్లారు. ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని జమ్మలమడుగు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 5న జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకొని లోపలికి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఎంఎన్ఆర్ గత 5వ తేదీ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు కడప జిల్లా వ్యాప్తిగా నిర్వహించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సుధీర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తెలుస్తుంది. అయితే సజావుగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో సుధీర్ రెడ్డి ఒక్కసారిగా అతను వైసీపీకి చెందిన కండువా మీద వేసుకొని లోపలికి రావడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడ అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ఎన్నికల అధికార దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు నిన్నటి రాత్రి 8 గంటల 9 గంటల మధ్యలో కేసు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు కావచ్చు, అట్లా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ మధు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కార్యక్రమంలో వివాదాలు కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా చిన్నంపల్లి హైస్కూల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిద్ధూరారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది.